Hello friends, welcome to my channel DDS Movie Review. Movie of the review Devara, acted by NTR గారు, డైరెక్ట్ బై కొరటాల శివ గారు. ఈ రివ్యూ అయితే చాలా లేట్ అయింది అండ్ నిన్న కాలేజ్ ఉంది, దానివల్ల అయితే రివ్యూ అయితే చాలా లేట్ అయింది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, కొత్తగా పెట్టే ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. దేవరా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది దీంట్లో బాగా ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది దీంట్లో. ఇంకా దీంట్లో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా మిగిలిన యాక్టర్స్ కానీ చాలా బాగుంది. జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ తక్కువగా ఉన్నా కానీ ఉన్నంత రోల్ వరకు అయితే ఆమె చేసిన క్యారెక్టర్కి అయితే బాగానే అయితే యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ అయితే సెట్ అయింది దీంట్లో. అండ్ దీంట్లో ఇంకా లాస్ట్ వచ్చే ట్విస్ట్లు కానీ, ఇంకా దీంట్లో ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్స్ కానీ అయితే అసలు బూస్ బంప్స్ వస్తాయి ఆ ఫైట్లకి అయితే. ఈ మధ్యలో వచ్చే ఎలివేషన్ సీన్స్ కాడ అయితే మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సీన్స్ అయ్యే ఇంకా దీనికి కొరటాల శివ గారి మేకింగ్ కూడా బాగా అయితే ప్లస్ పాయింట్. ఇంకా దీంట్లో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సాంగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో. కాకపోతే దీంట్లో దావుదీ సాంగ్ అయితే లేదు, కట్ చేసిండ్రేమో సాంగ్ని అయితే మాత్రం. దావుదీ సాంగ్ అయితే దీంట్లో అయితే ప్రస్తుతానికి అయితే లేదు సినిమాలో. అండ్ ఇంకా ఓవరాల్గా సినిమా మొత్తం అయితే ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. ఆల్మోస్ట్ సినిమా అయితే బెటర్, సూపర్గానే ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ అంటే 1-2 ఉన్నాయి, ఏంటో కూడా చెప్తా. అంటే ఫస్ట్ ఒక 30 మినిట్స్ అంటే పెద్దగా అనిపించదు, కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది చాలా వరకు ఫస్ట్ 30 మినిట్స్ అయితే. ఆ 30 మినిట్స్ తీస్తే ఇంకా తర్వాత అంతా సెకండ్ హాఫ్ కానీ చాలా వరకు బెటర్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో 30 నిమిషాలు మాత్రం చాలా వరకు ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా కొన్ని సీన్స్ అయితే ఈ మూవీలో ఏదో మూవీని నుంచి కాపీ కొట్టం సీన్స్ లాగా ఉంటాయి. అది కూడా మోస్ట్గా చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ సీను, అదైతే ఆ సీన్ కానీ అలాగే ఇంకొన్ని సీన్స్ ఉంటాయి. అవి అయితే ఏదో మూవీ నుంచి కాపీ కొట్టిన సీన్స్ ఉన్నట్టే ఉంటాయి. ఇంకా ఎడిటింగ్ కూడా ఈ మూవీకి ఏం పెద్దగా అయితే అంతగా అనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ అయితే విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా బెటర్గానే ఉన్నాయి, కానీ ఈ ఎడిటింగ్ అయితే పెద్దగా అనిపించలేదు. ఇవైతే ఇంకా ఈ మూవీలో నాకు అనిపించిన మైనస్ పాయింట్స్. కాకపోతే ఈ మూవీ మీరు ముందే కానీ చూస్తుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇదైతే వీడియో అయితే మాత్రం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.